భద్రాద్రి జిల్లా మనుగూరు మండలంలోని ఖమ్మం తోగు బుగ్గా గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులతో కలిసి విద్యుత్ సమస్యల గురించి చర్చించారు. సింగిల్ ఫేజ్, 2 ఫేజ్, 3 ఫేజ్ విద్యుత్తో ఉపయోగాలను వివరించారు. వర్షాకాలంలో ప్రమాద నివారణ చర్యల గురించి అవగాహన కల్పించారు. అలాగే విద్యుత్ను ఎలా ఆదా చేయాలన్న దానిపైన కూడా ప్రజలకు వివరించారు. మారుమూల గిరిజన రైతులు సింగిల్ ఫేజ్ విద్యుత్తో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఓవర్లోడ్తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద విద్యుత్ వైర్లు తెగి ప్రమాదాలు సంభవిస్తున్నాయని, 2 ఫేజ్, 3 ఫేజ్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తే అధిక లోడ్ సమస్య ఉండదని, ప్రమాదాలు నివారించవచ్చని అధికారులు తెలిపారు. మన బుగ్గా ఖమ్మం తోగు యొక్క గ్రామానికి రైతు పొలం బాట కార్యక్రమం భాగంగా ఇక్కడికి రావడం జరిగిందండి. మన సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారి సమక్షంలో ఈ రైతులకి ఈ యొక్క 3 ఫేజ్ కరెంటు విషయంలో ఏదైతే 3 ఫేజ్ కరెంటు వైరు గత 2 సంవత్సరాల క్రితం ఆ కేబుల్తోని లైన్ తీసుకొని రావడం జరిగింది. కానీ వాళ్ళు 3 ఫేజ్ డీడీలు చెల్లించక 3 ఫేజ్కి సప్లై ఇవ్వలేకపోయాము. అదేవిధంగా మీటర్లు లేని వారికి కూడా మీటర్లు కొరకు వాళ్ళకు ఒక అవగాహన కల్పించడం కొరకు ఈ యొక్క విలేజ్లకు వచ్చి వీళ్ళకి చెప్పడం జరిగింది. రాబోయే వర్షాకాలంలో ప్రమాదాలు ఎటువంటివి వస్తాయి, దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎవరైతే మీటర్ లేకుండా ఉన్నవారికి కానీ సర్వీస్ వైర్లు ప్రాబ్లం ఉండి దండాలతో ఇనుప దండాలు వాడకూడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీటర్ లేని వారిని గృహజ్యోతి కింద రాని వారికి కూడా కొత్తగా మీటర్లు తీసుకొని ఒక గ్రామ పంచాయతీలు అప్లై చేసుకుంటే వాళ్ళకి కూడా గృహజ్యోతి వస్తుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా 3 ఫేజ్ కరెంటు లేకుండా ఇక్కడ ఈ యొక్క బుగ్గా ఖమ్మం తోగు ప్రాంతంలో మారుమూల ప్రాంతమైన ఒక ట్రైబల్ ఏరియాలో ఇక్కడ సింగిల్ ఫేజ్ మోటార్లు వాడుతూ ఉన్న లైటింగ్ ట్రాన్స్ఫార్మర్ల మీద వేసుకొని పంటలు పండించుకుంటున్నారు. దాన్ని నివారించడానికి వారు ప్రతి ఒక్కరికి ఈరోజు రైతులందరికీ పట్టా భూమి ఉన్న వారందరికీ కూడా చెప్పడం జరిగింది. డీడీలు తీసుకున్నట్లయితే మేము డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు వేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు రైతులందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళకు రాబోయే రోజులలో త్వరగా డీడీలు తీసి మాకు అప్పచెప్పినట్లయితే త్వరగా మీకు ఇక నెల రోజులలో వాళ్ళకి 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు లైన్ వేసి ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చి దానివల్ల ట్రాన్స్ఫార్మర్ రైతులు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన బుగ్గా ఖమ్మం తోగు యొక్క గ్రామానికి రైతు పొలం బాట కార్యక్రమం భాగంగా ఇక్కడికి రావడం జరిగింది.